ఓం వారాహిదేవియే నమః. అమ్మ వారాహిదేవి దయ అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటిది ఆరోగ్యం సరిగా లేకపోతే, మన ముందు ఎన్ని సిరి సంపదలు ఉన్నా మనం సంతోషంగా జీవించలేం కదా! ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను అమ్మవారికి సంబంధించి ఒక మహామంత్రాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం మహిమ ఎలాంటిదంటే, ఆరోగ్యం సరిగా లేక ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, చేదు మందులకే తమ జీవితాన్ని పరిమితం చేసుకొని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా ఉపశమనాన్ని కలిగించే మహామంత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించి ఎంతోమంది తమ ఆరోగ్యం బాగుపడిందని చెప్పి చాలామంది సంతోషంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు నేనే స్వయంగా ఈ మంత్రాన్ని జపించి, ఈరోజు నేను మీ ముందు ఈ వీడియో చేయగలుగుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను అసలు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకపోవడానికి కారణం, నాకు ఆరోగ్యం సరిగా లేకపోవడమే. కొన్ని రోజుల పాటు నేను పూర్తిగా మంచానికే పరిమితమైన పరిస్థితికొచ్చాను. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి, ఎన్నో రోజుల పాటు ఒకరి మీద ఆధారపడే పరిస్థితికొచ్చేశాను. ఆ స్థితి నుంచి ఈరోజు మీ ముందు ఈ వీడియో చేయగలుగుతున్నానంటే, పూర్తిగా అమ్మవారి దయ వలనే. అమ్మవారి మంత్రాన్ని నేను జపించుకుంటూ, ఈరోజు నేను ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి, ఈ మహామంత్రాన్ని మీ అందరికీ కూడా షేర్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, ఈరోజు ఈ వీడియో చేయగలుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం సరిగా లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా కాస్తైన ఉపశమనం కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఆ మంత్రాన్ని ఎలా జపించుకోవాలి, ఎన్ని సార్లు జపించుకోవాలి అనేది చూసేద్దాము. అయితే ఈ మంత్రము 11 రోజుల పాటు జపించుకోవాలి. ప్రతిరోజు కూడా 11 సార్లు జపించాలి. ఉదయం 11 సార్లు జపించాలి. అలాగే నైట్ టైమ్ కూడా 11 సార్లు జపించాలి. ఇలా కుదరదు అనుకున్న వాళ్ళు అంటే కొంతమందికి టైం సెట్ అవ్వదు. నాకు 2 పూట్ల ఈ మంత్రాన్ని జపించడం కుదరట్లేదు, టైం కుదరట్లేదు అనుకున్న వాళ్ళెవరైనా కూడా 11 రోజుల పాటు కనీసం 11 సార్లైనా ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవచ్చు. పూజలు చేయలేము అనుకున్న వాళ్ళు కూడా స్నానం చేయలేకపోయినా ఈ మంత్రాన్ని జపించవచ్చా అనే ఒక డౌట్ ఉంటది. అసలు హెల్త్ బాలేనప్పుడు స్నానంతో పని లేదండి. మీకు కుదిరితే ప్రతిరోజు కూడా అమ్మవారిని ధ్యానించుకుంటూ పూజలు చేసుకొని ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలా కుదరదు అనుకున్న వాళ్ళు మీరు ఏ ప్లేస్‌లో అయితే కూర్చుంటారో అదే ప్లేస్‌లో అమ్మవారికి నమస్కరించుకుంటూ, అమ్మవారి ప్రతిరూపాన్ని మన మనసులో ధ్యానించుకుంటూ, అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ, అమ్మవారి జపాన్ని చేసుకుంటూ ఈ మంత్రాన్ని రోజు గూడా ప్రతిరోజు 11 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. అలా చెప్పుకున్నట్లయితే ఆరోగ్యం త్వరలోనే సెట్ అయ్యే అవకాశం ఉంటది. అంటే ఆరోగ్యం చక్కబడే అవకాశం ఉంటదనమాట. అలా నేను జపించుకోబట్టే ఈరోజు ఈ మాత్రమైనా మీ ముందు ఈ వీడియో చేయగలుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా విని ప్రతిరోజు కూడా 11 సార్లు జపించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ మంత్రం ఏంటనేది చూసేద్దాము. ప్రతి ఒక్కరికి కూడా నోరు తిరిగే విధంగా ఉంటది. ఒకవేళ ఎవరికైనా నోరు తిరగట్లేదు అనుకుంటే, మీరు అవకాశం ఉంటే మీ ఫోన్‌లో వినొచ్చు. లేదంటే మీకు చదివి వినిపించే వాళ్ళున్నట్లయితే, వాళ్ళలా చెప్తూ ఉంటే మీరు వినవచ్చనమాట. 11 సార్లు విన్నట్లయితే కూడా మీకు ఆ మంత్ర ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇక ఆ మంత్రం ఏంటో చెప్పుకుందామా? అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహీదేవియే నమః. అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహిదేవియే నమః. అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహిదేవియే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు ఎవరైతే చెప్పుకుంటారో వారికి ఈ మంత్ర ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. చూసారు కదండీ! మరొక వీడియోలో మరొక అమ్మవారి మహామంత్రాన్ని చెప్పుకుందాము. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దయ వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఓం వారాహిదేవియే నమః.